నేను బాల్యంలో అనుభవించిన ఒక విషయాన్ని సంఘటన మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ప్రతి రైతుకి మా ఊర్లో 30 పశువులు ఆవులు ఉండేవండి. ఆవుల మందలు ఉండేవి. నేను మా హరిత వికాస్ ఫౌండేషన్ తరపున ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ఆ గ్రామంలో ఉన్న పశు సంపదనందరూ కూడా భూమిని సారవంతంగా చేయడం కోసం రోజుకి ఒక రైతు పొలంలో ఊరందరూ ఆవుల్ని తీసుకెళ్ళి ఆ రైతు పొలంలో రోజుకి ఉంచినట్లయితే ఆవు పేడ, యూరిన్, దానివల్ల భూమి సారవంతమై మామూలు స్థాయికి వస్తుందని ఒక ఆశతో ఈ ప్రాజెక్టుకి మన పూర్వీకులు ఆచరించిన విధానాన్ని మరొకసారి మనం గుర్తు చేసుకుంటున్నాం. వీలుంటే ప్రతి ప్రకృతి వ్యవసాయం చేసే రైతు కూడా ఈ విధానాన్ని, అంటే మన పూర్వీకులు ఆచరించిన విధానాన్ని మళ్ళీ మనం ఆచరిస్తే ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి భూమి కూడా సారవంతమై సజీవంగా నిలబడుతుంది. దయచేసి మీరందరూ కూడా ఈ చిన్న విన్నపాన్ని ఆలోచన చేసి మీ గ్రామాల్లో మన అందరం కలిసి వ్యవసాయం చేసేవాళ్ళం. ఒకరోజు ఒకరి పొలం ఊడిసేవాళ్ళం, 2 రోజులు ఇంకొకరి పొలం ఊడిసేవాళ్ళం. అలాగే సమిష్టి వ్యవసాయం చేసి సమిష్టిగా ఈ పద్ధతిని ఆచరిస్తే పాలేకర్ గారి కన్న కళలు నిజమవుతాయి. అలాగే మన విజయరామ్ గారు చేసిన కృషి మంచి ఫలితాన్ని ఇస్తుంది. దయచేసి మీ అందరిని చేతులెత్తి వేడుకుంటున్నాను. ఈ విషయంలో మీరు దయచేసి చూడండి, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇంకోటి అన్నిటికంటే ముఖ్యంగా ఏమిటంటే చెట్లు నరికేస్తున్నారు. చెట్లు పెంచడం కాదు, ముందు సెంట్రల్ గవర్నమెంట్లో ఒక స్కీమ్ ఉందండి. ఆ స్కీమ్ ఏంటంటే ఈ కార్బన్ ఉద్గారాలను నివారించే చెట్ల కోసం కొంత అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందండి. తాడి చెట్టుకు కూడా ఆ అమౌంట్ ఇవ్వమని మేము గవర్నమెంట్కి ఒక రిప్రజెంటేషన్ రాసాము ఆల్రెడీ. మీకు చదివి వినిపిస్తాను. అది ఆ రిప్రజెంటేషను మీకు తర్వాత చెప్తాను మీకు. దయచేసి మీరు అందరూ కూడా తాడి చెట్లు నరకడం ఒకటి. ఇప్పుడు ఇంకోటి మా ఫౌండేషన్ ఏం చేస్తుందంటే ఈ సంవత్సరం ఏమనుకుందంటే సముద్ర తీర ప్రాంతం భవిష్యత్తులో మనం ప్రమాద స్థితిలో ఉన్నాం. దానికోసమని ప్రతి రైతుకు కూడా ఇంత ప్రోత్సాహం ఇచ్చి రైతుల నుంచి తాటి టెంకలు సేకరించి ఆ సేకరించిన తాటి టెంకలను సముద్ర తీర ప్రాంతం వెంబడి వెదురు, తాటి చెట్లు 2 కలిపి వేయాలని నేను బెంగళూరు తీసుకొచ్చి నర్సరీ కూడా పెట్టాను. కానీ నర్సరీ ఫెయిల్ అయింది. నెక్స్ట్ ఎక్కడ మీకైనా సరే మీ అందరి సహకారంతో చాలామంది, ఇందాక పెద్దలు క్రాంతి గారు చెప్పారు వెదురు కోసమని. వెదురు నిజంగా చాలా మా బాల్యం నుంచే వెదురుని చూస్తున్నాం మేము. మా పొలంలో వెదురు ఎక్కువ ఉండేది. వెదురు వల్ల 1000 లాభాలు ఉన్నాయి. దయచేసి మీరందరూ కూడా అందరూ సమిష్టిగా ప్రతి పొలంలోనూ కూడా ఫస్ట్ రైతు పొలంలో ఆవులను వదులుదాం, భూమి సారవంతం చేద్దాం. అలాగే చెట్లు నరకకుండా, చెట్లు పెంచడం వేరు, ఉన్న చెట్లు నరికేస్తున్నారు. దయచేసి వాటిని నరకకుండా చూసుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.